టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. తన నటనతో, గంభీరమైన కంఠస్వరంతో దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి గారు ఇక లేరు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. రఘునాథ్ రెడ్డి గారు అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, వెండితెరపై ఒక హుందాతనం కలిగిన వ్యక్తిత్వం. శోభన్ బాబు, సర్పయాగం సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం దాదాపు 370కి పైగా సినిమాల వరకు సాగింది. తెలుగు, తమిళం, హిందీ, భోజ్పురి ఇలా బహుభాషా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమంటే ఇదేరా, కలిసుందాంరా, జయం మనదేరా, ఇంద్ర, శివమణి వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తండ్రిగా, బాబాయిగా ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో బలంగా ముద్రపడ్డాయి. కేవలం సినిమాలు మాత్రమే కాదు, అనేక టీవీ సీరియళ్లలో కూడా ఆయన కీలక పాత్రలు పోషించి ఇంటింటికి దగ్గరయ్యారు. కాని గత కొంతకాలంగా ఆయన జీవితంలో తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా నెల రోజుల క్రితమే ఆయన కుమారుడు గుండెపోటుతో మరణించారు. కళ్లముందే కొడుకును కోల్పోయిన ఆ పుత్రశోకం రఘునాథ్ రెడ్డి గారిని తీవ్రంగా కుంగదీసింది. కొడుకు బెంగతోనే ఆయన కూడా అదే గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఇప్పుడందర్నీ కలిచివేస్తోంది. ఆయన మృతి పట్ల సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడిని, క్రమశిక్షణగల మనిషిని కోల్పోయింది. రఘునాథ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.